ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీ నమ్మకత్వాన్ని చూశాను. నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంతానం మీద, నీ కలిగినటువంటి సమస్తమైన వాటిని నేను మెండుగా దీవించబోతున్నాను, దీవెన వర్షాన్ని కుమ్మరించబోతున్నాను అని దేవుడు ఈరోజు నీతో సెలవిస్తా ఉన్నారు. బైబిల్ అంతటా మనం గమనించినట్లయితే దేవుడు నమ్మకస్తులను మాత్రమే, దేవుని ఎదుట ఎవరైతే నమ్మకత్వాన్ని రుజువు చేసుకోగలుగుతారో, యథార్థవంతులుగా ప్రూవ్ చేయబడతారో వాళ్ళని మాత్రమే దేవుడు మెండుగా దీవించినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి అప్పగించిన పని విషయంలో, అది చిన్నదా పెద్దదా, లోకం దృష్టికి అల్పమైనది కావచ్చును, మనుషుల దృష్టికి హీనమైనదిగా అనిపించవచ్చును, కానీ దైవ దృష్టికి గొప్పగా అనిపించి నీకు ఈ లోకపరంగా అల్పమైన వాటిని అప్పగించిన, చిన్నవి అనేటువంటి వాటిని అప్పగించిన, వాటన్నింటి విషయంలో నీవు దేవుని ఎదుట నమ్మకత్వాన్ని రుజువుపరుచుకోగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చించి ఆశీర్వదించి మెండైన దీవెనలతో నింపుతాడు. మోషే గురించి దేవుడు సెలవిస్తున్న మాట, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు తెలియజేశారు. అంతేకాదు జీవగ్రంథంలో చూసినట్లయితే నెహెమ్యా యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. నెహెమ్యా యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు నెహెమ్యాకు అప్పగించినటువంటి గొప్ప పనిని ఈ రోజున మనం గ్రహించాలి. నెహెమ్యా ఒక రాజు దగ్గర పానీయము అందించేటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అది చిన్న ఉద్యోగం లాగా అనిపించవచ్చు, కానీ నెహెమ్యా చేసే ఉద్యోగము రాజును సంరక్షించేదిగా ఉన్నది. ఆ ఉద్యోగము చిన్నదిగా ఉన్నప్పటికీ నెహెమ్యా రాజు విషయంలో, రాజుకు పానీయము అందించే విషయంలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎంతో యథార్థవంతుడిగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తన నమ్మకత్వాన్ని రాజు ఎదుట రుజువు చేసుకున్నాడు. రాజుకు కూడా అర్థమైపోయింది నెహెమ్యా చాలా నమ్మకస్తుడు అని. అదే రీతిగా దేవుడు కూడా నెహెమ్యా యొక్క యథార్థతను, నమ్మకత్వాన్ని చూశాడు. నెహెమ్యా యొక్క ఆ నమ్మకత్వాన్ని చూసినటువంటి, యథార్థతను చూసిన దేవుడు మౌనముగా ఉండలేదు, కానీ అతను దేవుని యందు భయభక్తులు కలిగి తనకిచ్చిన పని పట్ల ఎంతో యథార్థ హృదయంతో చేసినందున దేవుడు తనకు ఒక గొప్ప పనిని, బాధ్యతను ఇచ్చారు. ఏమిటి అదంటే, యెరూషలేములో పడిపోయిన ప్రాకారాలు తిరిగి మరలా కట్టబడుట. యెరూషలేములో పాడైపోయినటువంటి, పడగొట్టబడిన ప్రాకారాలు తిరిగి నిర్మించే బాధ్యతను దేవుడు నెహెమ్యాకు అప్పగించినప్పుడు నెహెమ్యా ఎంతో బాధ్యత కలిగి భారముతో ఆ పని చేయటానికి ముందుకు వచ్చారు. అయితే ఆ పడిపోయిన ప్రాకారాలు నిర్మించే విషయంలో అనేకమైన ఆటుపోటులు, అవరోధాలు, సవాళ్ళు ఎదురైనప్పుడు వాటన్నింటిలో కూడా దేవుడు అప్పగించిన పని విషయమే నమ్మకముగా నిలబడ్డాడు. వాటిని ఎదిరించాడు, ఎదుర్కొన్నాడు. దేవుని సహాయముతో 52 రోజులలో ఆ ప్రాకారాలన్నిటినీ నిర్మించి పూర్తి చేయటం జరిగింది. దేవుడు నెహెమ్యాకు ఏ పని అప్పగించినా, ఏ బాధ్యత అప్పగించినా దైవ భారముతో, యథార్థముగా, నమ్మకముగా ఆ పని చేసి దేవుని యొక్క దీవెనలను పొందుకున్న వ్యక్తిగా జీవగ్రంథంలో చూస్తాం. అయితే మరొక సత్యం ఏమిటి అని అంటే, నెహెమ్యా చిరు ఉద్యోగే, అయితే తన నమ్మకత్వాన్ని బట్టి ఆ పడిపోయిన ప్రాకారాలను నిర్మించడానికి అండ్ ఆ పని చేసేటంత వరకు
తన ఇంటికి తన ఉండడానికి కావలసినటువంటి వాటన్నింటినీ, రీసోర్సెస్ అన్నింటినీ, సదుపాయాలన్నింటినీ, వాళ్ళ అవసరాలు తీర్చబడటానికి కావలసిన అవసరాలన్నీ, ఆ యొక్క సదుపాయాలన్నిటినీ, అలాగే అవి నిర్మించేటప్పుడు ఏ ఆటంకాలు రాకుండా అధికారవంతమైనటువంటి పత్రాలతో సహా తాను ఏ రాజు దగ్గర నమ్మకంగా పనిచేశాడో ఆ రాజు ద్వారానే దేవుడు సమస్తాన్ని సమకూర్చారు. దానిని బట్టి నెహెమ్యాకు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి ముగించాడు. దైవ దీవెనలు పొందుకున్నాడు. ముఖ్యంగా నెహెమ్యా పానీయాలు అందించేటువంటి ఉద్యోగం నుంచి దేవుడు పడిపోయిన ప్రాకారాలు నిర్మించడానికి అనేక మందిని సమకూర్చే నాయకుడుగా, ఆ పని అంతటిని బాధ్యతగా పూర్తి చేయగలిగిన నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. చిన్న ఉద్యోగంలో నుంచి ఒక నాయకుడిగా దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. ఈ రోజున ఎన్ని పోరాటాలు, ఎన్ని సవాళ్ళు, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ చిన్న పరిచర్య అనిపించే దానిలో, చిన్న సంఘము అనిపిస్తున్న దానిలో, చిన్న మందను నీకు అప్పగించిన విషయంలో, అలాగే నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో, నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధుల సహోదరుల విషయంలో, నీకు అప్పగించినటువంటి ప్రతి పని విషయంలో అది చిన్నది, అల్పమైనది అని అందరూ అంటున్నా నీవు దానిని దేవుని ఎదుట చక్కగా నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా, యథార్థంగా నువ్వు పని చేసినందున నీ యథార్థతను దేవుడు చూసి ఉన్నాడు. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఉన్నాడు. అనేకులు చూసేటట్టుగా దేవుడు మెండైన దీవెన వర్షాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.